ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో 241 మంది మరణించారని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. బోయింగ్ AI 171 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని, వీరిలో ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ పౌరుడు ఉన్నారని తెలిపింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. విశ్వస్ కుమార్ రమేష్ అనే ప్రయాణికుడు ఒక్కరే ఈ ప్రమాదం నుండి బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని, ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని తెలిపారు. మరోవైపు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB అధికారిక దర్యాప్తును జరుపుతోంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన అంతర్జాతీయ నిబంధనల మేరకు దర్యాప్తు జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. విమాన భద్రతను బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు నివారించడానికి ఈ కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very horrific. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దేశ పౌరులందరూ సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. ఈ సంఘటనకు కారణాన్ని తెలుసుకోవడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభించిందని ఆయన పేర్కొంటూ, आज दोपहर को एयर इंडिया की फ्लाइट संख्या AI 171 दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं. सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, जो लोग हताहत हुए हैं, इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं. అహ్మదాబాద్లో విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను ప్రధానమంత్రి పరామర్శించారు. అనంతరం ఈ ప్రమాదంపై నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, విమాన ప్రమాదంతో దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, ఇంత ఆకస్మికంగా, హృదయ విదారకంగా చాలామంది ప్రాణాలు కోల్పోవడం మాటల్లో చెప్పలేనిదని అన్నారు. ప్రమాద ఘటనపై అహ్మదాబాద్లో ఉన్నత అధికారులతో ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా సంఘటనా స్థలం నుండి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం సోమవారంతో సంవత్సర పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 9వ తేదీన మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ కా అమృత్కాల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వికసిత్ భారత్ ఎజెండానే తమ లక్ష్యమని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం Xలో పేర్కొన్నారు. ఈ ఏడాది పాలనలో ఆపరేషన్ సింధూర్, వక్ఫ్ సంస్కరణలు, ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతి పెరిగిందని పేర్కొన్నారు. ఇటీవలే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటామని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పాలన, పరివర్తనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రపంచానికి ఆహార ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని మార్చాలనేది ప్రభుత్వ సంకల్పమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ముగింపు సందర్భంగా గుజరాత్లోని బార్దోలీలో
గురువారం జరిగిన రైతుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశం దార్శనికతను సాధించడంలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్ర శాస్త్రీయ పరిశోధన, పురాతన వ్యవసాయం మధ్య అంతరాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. లాభదాయకమైన ఎగుమతి ఆధారిత వ్యవసాయ రంగానికి మార్గం సుగమం చేసిందన్నారు. భారతదేశ వ్యవసాయ పునర్జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ, प्रधानमंत्री जी ने उस समय मुझसे कहा कि देखो भाई, इतने वैज्ञानिक अपने पास, वैज्ञानिकों की इतनी बड़ी टीम, ये वैज्ञानिक लैब में रिसर्च करते हैं और किसान खेत में खेती करता है. ये लैब टू लैंड जुड़ते ही नहीं है. अगर वैज्ञानिक निकल के खेतों में, गांव में किसानों के बीच पहुंच जाए तो खेती में और चमत्कार हो सकता है. इसको हमने मंत्र माना और इसलिए हमने बनाया विकसित कृषि संकल्प अभियान. प्रधानमंत्री जी का संकल्प है विकसित भारत, और विकसित भारत बिना खेती के नहीं बन सकता. हमने कहा विकसित भारत के लिए विकसित खेती और समृद्ध किसान, इसके लिए अभियान चलाएंगे, कोई कसर नहीं छोड़ेंगे. జార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని 7 జిల్లాల మీదుగా వెళ్లే 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. కోదర్మా బర్కాకానా రైల్వే మార్గం డబ్లింగ్ చేసే ప్రాజెక్టు కోసం 3,063 కోట్ల రూపాయలను కేటాయించామని వివరించారు. అలాగే బళ్ళారి చిక్జాజూర్ రైల్వే మార్గం డబ్లింగ్ కోసం 3,342 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు. బళ్ళారి చిక్లూర్ డబ్లింగ్ రైల్వే మార్గం 185 కిలోమీటర్లుగా నిర్మాణం సాగుతుందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ, बल्लारी चिकजाजूर ये आंध्र प्रदेश और प्राइमरीली कर्नाटका में ये प्रोजेक्ट है. ये भी बहुत लंबा प्रोजेक्ट है. 185 किलोमीटर्स की डबलिंग है. ये 3,342 करोड़ रुपीस का प्रोजेक्ट है. साउथ वेस्टर्न एरिया में मैंगलोर पोर्ट इज द मोस्ट इम्पोर्टेंट पोर्ट. It will basically connect the hinterland efficiently with the Mangalore port. अच्छा, Mangalore port की और खास बात है, we are creating a master plan for improving the railway connectivity of Mangaluru area. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించి బుధవారం తొలి పూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగే అమర్నాథ్ యాత్ర ప్రారంభ సూచికగా ఈ విధంగా చేయడం ఒక ఆనవాయితీగా ఉంది. ఈ సందర్భంగా సిన్హా పాత్రికేయులతో మాట్లాడుతూ భక్తులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించాలని కోరారు. అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం, సిఆర్పీఎఫ్, సిఏపీఎఫ్ బలగాలు ఈ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా జూలై 3వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 9వ తేదీన రక్షాబంధన్ రోజుతో ముగుస్తుందని ఆలయ వర్గాలు తెలిపాయి. కాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బాల్తాల్ బేస్ క్యాంప్ ఆసుపత్రిలో యాత్రికుల కోసం చేపట్టిన వైద్య ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను సమీక్షించారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఇస్రో, నాసా సంయుక్తంగా చేపడుతున్న యాక్సియం 4 మిషన్కు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం ఎంపికయ్యారు. దీనిపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, శుభాంశు శుక్లా ఎంపిక అవడంతో భారత అంతరిక్ష రంగ సామర్థ్యాలు ప్రపంచానికి మరొకసారి రుజువయ్యాయని అన్నారు. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్లకు ఇది నిజమైన నివాళి అని ఆయన పేర్కొంటూ, Shubhanshu is going to have the most critical role because he is going to perform experiments which are exclusively going to have a bearing on the future space missions, not only those of India, also of NASA and other agencies. And I'm also glad to mention that keeping up the spirit of whole of science and the whole of government, which Prime Minister Modi keeps emphasizing time and again, we got ISRO involved in an official MOU with the Department of Biotechnology, and as of now, Shubhanshu is scheduled to perform 6 sets of experiments. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న పరీక్ష నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను సైతం యూపీఎస్సీ విడుదల చేసింది. ఐఎఫ్ఎస్ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను వేరుగా విడుదల చేసింది. జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో బలభద్రుడు, సుభద్ర, జగన్నాథునికి బుధవారం పవిత్ర స్నానం నిర్వహించారు.
ఈ పవిత్ర స్నాన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 12వ శతాబ్దం నాటి ఆలయ ప్రాంగణంలోని స్నాన మండపంపై జరిగిన ఈ కార్యక్రమానికి మోహన్ చరణ్ మారీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా పవిత్ర స్నానం జరిగే రోజును పూరీ జగన్నాథుడి పుట్టినరోజుగా సైతం భక్తులు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే స్వామివారు జన్మించారని విశ్వసిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ చెప్పారు. ఢిల్లీలో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. యోగా దినోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి తెలుపుతూ, इस वर्ष का अंतर्राष्ट्रीय योग दिवस का मुख्य कार्यक्रम 21 जून 2025 को विशाखापत्तनम आंध्र प्रदेश में आयोजित किया जा रहा है। मुझे आपको यह बताते हुए बहुत खुशी है कि हमारी सरकार के सहयोगी आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री चंद्राबाबू नायडू गारू के नेतृत्व में राज्य सरकार ने इस अवसर के लिए बहुत ही महत्वाकांक्षी योजनाएं बनाई है। आंध्र प्रदेश सरकार ने योग आंध्रा अभियान शुरू किया है। రక్షణ శాఖ సహకారంతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనులను పునఃప్రారంభించనున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ అధికారులతో మంత్రి బుధవారం సమావేశమై సొరంగ మార్గం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, సొరంగంలో ప్రమాదం జరిగిన తర్వాత పనులను ఎలా కొనసాగించాలన్న అంశంపై అధ్యయనం చేయడానికి 8 మంది నిపుణులతో కమిటీ వేశామని, వారి సూచనలతో పనులు కొనసాగించడానికి కేంద్ర రక్షణ శాఖ సహాయం కోరామని తెలిపారు. ఆకాశవాణి గత ఆదివారంతో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జూన్ 8, 1936న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసులు ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్గా మార్చారు. స్వాతంత్ర్యం అనంతరం ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో ఆకాశవాణి అనే పేరును స్వీకరించింది. నేడు ఆకాశవాణి 591 స్టేషన్లను నిర్వహిస్తోంది. భారతదేశ జనాభాలో 98% మందికి చేరువైంది. 23 భాషలు, 146 మాండలికాలలో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి బాహ్య సేవల విభాగం 100కి పైగా దేశాలకు ప్రసారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొంతును వినిపిస్తోంది. ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ డివిజన్ ఎన్ఎస్టీ దేశంలోని ప్రతి ఇంటికి 24 గంటల పాటు అన్ని ప్రధాన భాషలు, మాండలికాలలో వివిధ ప్రాంతాలలో వార్తలు, అభిప్రాయాలను అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కులిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపునిచ్చింది. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో భూమి లోపల ఏర్పడిన వీటిని క్రీస్తుపూర్వం 450 ఏళ్ల కిందట నివాస స్థలాలుగా వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. బెలూం గుహలకు ఈ ప్రత్యేక గుర్తింపు లభించడంతో అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం లభిస్తుందన్నారు. దేశ విదేశీ పర్యాటకులు సందర్శించేలా ప్రచారం చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం సాయి సిస్లా ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.